ఈఫిల్ టవర్ కు మరోసారి బాంబు బెదిరింపు ఫోన్ వచ్చింది. దీంతో అప్రమత్తమైన అధికారులు అక్కడ నుంచి పర్యాటకులను సురక్షిత ప్రదేశానికి పంపారు. అనంతరం తనిఖీలు నిర్వహించిన అనంతరం ఈఫిల్ టవర్ వద్ద ఎలాంటి పేలుడు పదార్థాలు లేవని అధికారులు నిర్ధారించారు. శుక్రవారం మధ్యాహ్నం గుర్తు తెలియని వ్యక్తి చేసిన బాంబు బెదిరింపు ఫోన్తో రంగంలోకి దిగిన భద్రతా సిబ్బంది తనిఖీల అనంతరం మళ్లీ సందర్శకులను అనుమతించారు. ఈఫిల్ టవర్ కు గతంలోనూ ఇలాంటి బెదిరింపు ఫోన్లు వచ్చాయి. Kali